ఈ వీడియో మాత్రం స్పెషల్లీ బిజినెస్ ఓనర్స్ కోసం, ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో అండ్ ఎవరైతే వాళ్ళ బిజినెస్ని ఆన్లైన్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నారో ఈ వీడియో మాత్రం స్పెషల్లీ వాళ్ళ కోసమే. అసలు వెబ్సైట్ ఎందుకు యూజ్ చేస్తామో అండ్ దాని తర్వాత గూగుల్ యాడ్స్, మెటా యాడ్స్ అండ్ గూగుల్ మై బిజినెస్ ఇవన్నీ ఎందుకు యూజ్ అవుతాయో ఒక్కొక్కటి పర్టికులర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫస్ట్ మనం వెబ్సైట్ డిజైనింగ్ తీసుకున్నాం. ఈ వెబ్సైట్ డిజైనింగ్ వచ్చేసే వరకు ప్రతి బిజినెస్కి అవసరమా అంటే కొన్ని బిజినెస్కి మాత్రం అవసరం లేదు. అండ్ చాలా వరకు మీ ఆన్లైన్ ప్రజెన్స్ స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం వెబ్సైట్ డిజైనింగ్ అనేది బేసిక్ మస్ట్ అండ్ షుడ్ అనమాట. అండ్ ఈ వెబ్సైట్లో కూడా మనకు చాలా టైప్స్ ఉంటాయి అనమాట. అండ్ ఏ కస్టమర్కి ఏది రిక్వైర్మెంటో దాన్ని బట్టే మీరు ఈ వెబ్సైట్ చేయించుకోవాలి కూడా. ఈ వెబ్సైట్లో ఉండే టైప్స్ ఏంటిదో మీకు చెప్తాను స్పెషల్గా. అండ్ దీనికి ముందు ఫస్ట్ ఒక్కసారి మీరు ఒక మీ బిజినెస్ని అనలైజ్ చేసుకోవాలి. దానికి తగ్గట్టు మీకు వెబ్సైట్ ఎంత ఇంపార్టెంటో మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ తీసుకుందాం. వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఇన్స్టిట్యూట్స్ కానీ, ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ కానీ ఇలాంటి వాళ్ళకి వెబ్సైట్స్ ఎందుకంటే ఒక స్టూడెంట్ కానీ ఎవరన్నా ట్రస్ట్ చేయాలనుకుంటే మేజర్గా ఈ వెబ్సైట్ చూసి ట్రస్ట్ చేస్తారు. అండ్ ఎక్స్పోర్ట్స్ కంపెనీస్ ఉంటాయి కదా, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్, వీళ్ళకి కూడా ఏంటంటే బయట కంట్రీస్ వాళ్ళు మేజర్గా ఫస్ట్ చూసేది ఏంటంటే వెబ్సైటే చూస్తారు. అండ్ మీకు స్కూల్స్ కానీ ఏదైనా కానీ, ఆప్టికల్ షాప్ కానీ, వేటికైనా కూడా ఫస్ట్ వెబ్సైట్ రిక్వైర్మెంట్ ఇంపార్టెంట్ వస్తుంది. బట్ రెస్టారెంట్స్ వాళ్ళకి, ఇంకా రెస్టారెంట్స్, ఫాస్ట్ ఫుడ్స్ వీళ్ళకి వెబ్సైట్ కంటే వీళ్ళకి మేజర్ ఇంపార్టెంట్ వీళ్ళకి ఈ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇవి ఇంపార్టెంట్ అవుతాయి అనమాట. వీళ్ళకి వెబ్సైట్ అనేది సెకండరీ అవుతుంది. ఫస్ట్ వెబ్సైట్ అవసరం లేదు, వీళ్ళకి మాత్రం ఇన్స్టాగ్రామ్ ఇవి సెకండరీ అవుతాయి. ఫస్ట్ ఈ వెబ్సైట్లో ఉండే టైప్స్ చెప్తాను మీకు. ఈ వెబ్సైట్లో మనకి స్టాటిక్ అని, డైనమిక్ అని ఉంటుంది. స్టాటిక్ అంటే ఏంటిదంటే ఒకసారి వెబ్సైట్ ఏదన్నా చేశారనుకోండి అండ్ డిప్లాయ్ చేశారు, దాన్ని ఏమన్నా చేంజెస్ చేయాలన్నా కూడా డెవలపర్స్ చేంజెస్ చేయగలుగుతారు. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో ఎలాంటి పేమెంట్ గేట్వేస్ కానీ అండ్ ఏమన్నా అడ్మిన్ ప్యానల్లో ఊరికనే మీరు ఫొటోస్ ఉంటాయి కదా, గ్యాలరీస్లో ఫొటోస్ అప్డేట్ మీరు చేయాలనుకుంటే మాత్రం ఈ స్టాటిక్ వెబ్సైట్లో చేయలేరు అనమాట. అండ్ మనకి డైనమిక్ అని వెబ్సైట్స్ ఉంటాయి. ఈ డైనమిక్ అంటే ఏంటంటే మీకు ఒక లాగిన్స్ ఇవ్వడము, యూజర్కి ఒక లాగిన్ ఉండడం, ఈ కామర్స్ వెబ్సైట్. అండ్ మీరు కొన్ని వెబ్సైట్లలో చూస్తారు కదా, కాస్ట్ క్యాలిక్యులేషన్ నుండి మీకు డైరెక్ట్ వాళ్ళే అక్కడనే ఆర్డర్ ప్లేస్ చేసేటట్టు కాస్ట్ క్యాలిక్యులేషన్స్ ఇలాంటివి ఉంటాయి చూసారా, ఇవన్నీ డైనమిక్ వెబ్సైట్స్ అంటారు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొన్ని వెబ్సైట్లో ఉంటుంది ప్యాకేజెస్ అని ఉంటాయి. అక్కడ ఏంది ప్యాకేజెస్ అంటే ఇప్పుడు మీకు కనిపించేది ఉంటుంది చూడండి, అది స్టాటిక్. ఏదైతే మీకు ఆ స్టాటిక్ పేజెస్ని ప్యాకేజెస్ ఎడిట్ చేసుకునేటట్టు ఇవ్వడం అంటే అది డైనమిక్. అంటే మీకు ఒక కస్టమర్ వెబ్సైట్కి వచ్చినప్పుడు ప్యాకేజెస్ చూడగలుగుతాడు. అదే బిజినెస్ ఓనర్ ఏం చేయగలుగుతారు అంటే డైనమిక్ వెబ్సైట్లో ఆ ప్యాకేజెస్కి ఎప్పుడు కావాలంటే అప్పుడు రేట్లు ఎడిట్ చేసుకునేటట్టు ఒక డాష్బోర్డ్ ఇస్తాం అనమాట. దాన్ని డైనమిక్ వెబ్సైట్ అంటారు. అండ్ ఇక్కడ స్టాటిక్, డైనమిక్ వెబ్సైట్ అనేది కస్టమర్ డిసైడ్ చేసుకోవాల్సి వస్తుంది వాళ్ళ రిక్వైర్మెంట్. అంటే వాళ్ళకి ఫ్రీక్వెంట్గా చేంజెస్ ఉంటాయా, లేదా చేంజెస్ ఉంటాయి అంటే వాళ్ళు డైనమిక్ వెబ్సైట్ తీసుకోవాలి, లేదంటే వాళ్ళు స్టాటిక్ వెబ్సైట్. ఈ కామర్స్ వెబ్సైట్ అంటే ఇంకా అది డైనమిక్ వెబ్సైటే అవుతుంది అనమాట. అండ్ అది డిఫరెంట్ పార్ట్. దాంట్లో కూడా మళ్ళీ టెక్నాలజీస్ ఇవన్నీ ఉంటాయి. మనకి స్టాటిక్లో అయినా డైనమిక్లో అయినా టెక్నాలజీస్ కూడా ఉంటాయి. మనకు ఈ వీడియోలో అది కాదు ఇంపార్టెంట్. అంటే ఇక్కడ మీరు ఒక బిజినెస్ని చేస్తున్నప్పుడు మీరు ఎలాంటి వెబ్సైట్ కావాలనేది ఇక్కడ ఏం చేసుకున్నంటే మీకు ఎక్కువ ఫ్రీక్వెంట్లీ చేంజెస్ ఉంటాయా లేవా. అంటే ఒక కస్టమర్ మన బిజినెస్కి వచ్చి ఆ వెబ్సైట్ని చూసి కాల్ చేసేటట్టు, వాట్సాప్ చేసేటట్టు, మీ సర్వీస్ తెలుసుకునేటట్టు కావాలంటే అప్పుడు మీరు స్టాటిక్ వెబ్సైట్కి వెళ్ళండి. లేదు దాంట్లో నేను చేసే వర్క్స్ ఉండాలి అండ్ అప్డేట్ చేసేటట్టు ఉండాలి నేనే అనుకుంటే మాత్రం డైనమిక్ వెబ్సైట్కి వెళ్ళండి. ఇంకా ఈ కామర్స్ వెబ్సైట్ అంటే మీరు ఏదన్నా అమ్మాలనుకున్న ప్రోడక్ట్స్ అలాంటిది, ఏదన్నా కోర్సు సెల్ చేయాలనుకున్నా, పేమెంట్ గేట్వే ఉండాలనుకున్నా మాత్రం అవి డైనమిక్ వెబ్సైట్ అంటారు. అది కంప్లీట్ ఇంకా డైనమిక్ అనమాటనే. అక్కడ మీకు స్టాటిక్ అని డిసైడ్ చేసుకోండి. ఇక్కడ మీ రిక్వైర్మెంట్ బట్టి ఏదా అని చెప్పి డిసైడ్. నెక్స్ట్ మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ గూగుల్ మై బిజినెస్కి వస్తాను నేను. గూగుల్ మై బిజినెస్ అంటే ఇక్కడ మనకు మ్యాప్స్లో కనిపించే లొకేషన్ ఉంటుంది కదా, అంటే మీ అడ్రస్, ఆఫీస్ అడ్రస్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది మోస్ట్ పవర్ఫుల్. మీరు ఆన్లైన్లోకి వెళ్ళాలనుకుంటే మాత్రం ఫస్ట్ మీకు గూగుల్ మై బిజినెస్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఫ్రీగా ఇచ్చే బిజినెస్ అనమాట. అంటే ఒక్కసారి ఇది చేయించుకుంటే మాత్రం మీకు కంప్లీట్ ఆ గూగుల్ మై బిజినెస్ ఇప్పుడు మీ కస్టమర్స్తో రివ్యూస్ రాయించుకున్నారనుకోండి, అండ్ ఫ్రీక్వెంట్గా దగ్గరున్న వాళ్ళు ఎవరైనా సెర్చ్ చేస్తే మీ సర్వీస్ కోసం ఫస్ట్ ఏంటంటే
ఎక్కువ దగ్గర ఉన్న వాళ్ళదే ఫస్ట్ ప్లేస్ వస్తుంది ఎప్పుడైనా. అందుకే గూగుల్ మై బిజినెస్ అనేది మీరు వెబ్సైట్ కంటే నేను ఫస్ట్ ప్లేస్ గూగుల్ మై బిజినెస్కి ఇస్తాను, మీకు ఒక ఫ్రీ బిజినెస్ రావాలంటే మాత్రం. అండ్ గుర్తుపెట్టుకోండి, గూగుల్ మై బిజినెస్కి కూడా మీకు ఆఫీస్ లొకేషన్ ఉండి బోర్డు ఉంటేనే మీకు గూగుల్ మై బిజినెస్ కూడా అప్రూవ్ అవుతుంది అండ్ మీకు లిస్టింగ్లో కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఫేస్బుక్ యాడ్స్, మెటా యాడ్స్. ఆ ఫేస్బుక్ ఆర్ ఇన్స్టాగ్రామ్ అనేది మెటా యాడ్స్ త్రూ చేస్తాం. ఈ మెటా యాడ్స్ అంటే ఏంటిదంటే, ఇప్పుడు మనకి ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు నేను ఫర్ సపోజ్ నా బిజినెస్కి ఏం చేస్తానంటే, నేను బిజినెస్ ఓనర్స్కి, బిజినెస్ పేజ్ అడ్మిన్స్కి ఇలా వాళ్ళని స్పెషల్గా ఫేస్బుక్ టూల్ యూజ్ చేసి టార్గెట్ చేసి వాళ్ళకి నా యాడ్ రన్ చేస్తూ ఉంటాను. దాని త్రూ ఏంటంటే ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏంటంటే దే మెసేజ్ వాట్సాప్ మెసేజ్ చేస్తారు. నేను వాట్సాప్కి పెట్టుకున్నాను, లేదా వెబ్సైట్కి కూడా పెట్టవచ్చు, లేదా వాట్సాప్కి కూడా పెట్టవచ్చు. ఇలా మనకి ఎంక్వైరీస్ వచ్చిందని బట్టి దాని నుంచి మనం కస్టమర్ని ఫాలో బ్యాక్ చేస్తే అక్కడ కాల్స్ వస్తాయి. ఇది ఫేస్బుక్ మెటా యాడ్స్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ ఇలా రన్ అవుతాయి. అదే గూగుల్ యాడ్స్ ఏంటంటే కీవర్డ్ బేస్డ్. అంటే ఇప్పుడు నాది వెబ్ డిజైనింగ్ కంపెనీ ఇన్ హైదరాబాద్ అని ఒక కీవర్డ్ సెర్చ్ చేస్తున్నాను. ఆ కీవర్డ్ క్లిక్ చేసినప్పుడు నా వెబ్సైట్ కనిపించడం అనేది గూగుల్ సెర్చ్ యాడ్స్ అనమాట. అండ్ ఇంకోటి యూట్యూబ్ యాడ్స్ కూడా ఉంటాయి దీంట్లో. సెర్చ్ యాడ్స్ అనేది చాలా కాస్ట్లీ కూడా ఉంటుంది అండ్ మోస్ట్ ఎఫెక్టివ్ కూడా ఉంటుంది. ఇది గూగుల్ సెర్చ్ యాడ్స్. దీంట్లోనే మనకు యూట్యూబ్లో కనిపిస్తుంది కదా, యూట్యూబ్లో కనిపించేది ఏంటంటే యూట్యూబ్ యాడ్స్. మనం ఇవన్నీ ఉంటాయి ఆన్లైన్లోకి వెళ్ళాలంటే. అండ్ ఎస్సీఓ అని కూడా ఉంటుంది. నేను ఎస్సీఓ అనేది సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఏదైతే స్పాన్సర్డ్ కింద వస్తుంది చూడండి ఆర్గానిక్గా, దాన్ని మనం సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేస్తేనే వస్తుంది. ఇది ఇమీడియట్ ప్రాసెస్ కాదు. మిగతా మీకు గూగుల్ యాడ్స్, మెటా యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్, మెటా యాడ్స్ అనేది ఇమీడియట్గా అవుతుంది. బట్ ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది ఇమీడియట్గా అవ్వదన్నమాట. ఫస్ట్ ఒక బిజినెస్ ఓనర్ మేజర్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకి ఏదేది అవసరం. వెబ్సైట్, ఇంకోటి వెబ్సైట్ చేయించంగానే మనకి బిజినెస్ వస్తుంది అనేది ఇది ఇంపాసిబుల్. ఆ వెబ్సైట్ని మనం మార్కెట్ చేసుకుంటేనే మనకు బిజినెస్ వస్తుంది. అంటే ఫర్ సపోజ్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు ఇది ఒక ఆఫీస్ పెట్టాను నేను. ఈ ఆఫీస్ అనేది జస్ట్ వెబ్సైట్ పెట్టడం లాంటిది. దీనికి నేను బయట ఒక బోర్డు పెట్టాను అండ్ కింద ఒక బోర్డు పెట్టాను అండ్ బయట ఇంకో పెద్ద బోర్డు పెట్టాను. ఎందుకు? పోయే వాళ్ళకి విజిబిలిటీ కావాలని చెప్పేసి. అంటే నేను ఇవన్నీ అడ్వర్టైజ్మెంట్స్ అనమాట. ఈ అడ్వర్టైజ్మెంట్స్ చేసుకుంటేనే నాకు బిజినెస్ వస్తుంది. ఈ వెబ్సైట్ అనేది టూల్. ఈ అడ్వర్టైజ్మెంట్ వల్ల ఈ వెబ్సైట్కి వచ్చి నాకు ఈ వెబ్సైట్ నుంచి వాళ్ళ నా సర్వీస్ చూసి కాల్ చేస్తారనమాట. ఇలా నాకు బిజినెస్ అనేది వస్తుంది. ఓకే, దీన్ని బట్టి ఏంటంటే మీరు ఏదేది రిక్వైర్మెంటో మీ రిక్వైర్మెంట్ అర్థం చేసుకోండి. అండ్ మన డిజీ సొల్యూషన్స్లో ఏంటంటే మీకు వెబ్సైట్ డిజైనింగ్ సర్వీస్, గూగుల్ యాడ్స్, మెటా యాడ్స్ ఇలాంటి సర్వీస్ మాత్రం మా దగ్గర ఉంటుంది. మీరు మా క్లయింట్స్వి వెబ్సైట్ చూడాలన్నా ఏంటంటే మాకు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేశారనుకో, మీకు రిఫరెన్స్గా ఏ క్లయింట్స్కి కూడా చేసామో మేము ఆ రిఫరెన్స్ వెబ్సైట్స్ కూడా మీకు పంపిస్తాం. దాన్ని చూసుకొని అండ్ కొటేషన్ తీసుకుని తర్వాత మీకు నచ్చితే we can proceed with the project. Okay.